అనుకుంటున్నాడు. నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఇక్కడికి వస్తే సుమతి శతకం చిన్నప్పుడు చదివా, ఈ మధ్య చదవలా, ఇప్పుడు చదువుకుంటున్నాం. మళ్ళా కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమున దొనరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి. దీని అర్థమైందా మీకు? మంచి ముహూర్తం చూసి ఒక కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుని రాజుగా పట్టాభిషేకం చేస్తే దాని బుద్ధి మారుతుందా తమ్ముళ్ళు? ఏం చేస్తుందా కుక్క? సింహాసనాన్ని పాడు చేస్తుంది. అవునా కాదా? అందుకే మళ్ళా మీరు అన్ని దిక్కులు చెప్పాలి. కనకపు సింహాసనమున సునకమును